అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే డబ్బు ఉంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా. డబ్బులు ఉన్నాయనుకోండి, అసలు ఎదరోళ్ళ గురించి పట్టించుకోకుండా, ఎదరోళ్ళు విషయంలోకి వెళ్ళకుండా, వాళ్ళకాళ్ళే ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ, అసలు ఇంకా చుట్టం పట్టం బంధుత్వం ఏవి పట్టించుకునే పనే లేకుండా బతికేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి బాగోలేదు అనుకోండి, ఆ బాగోనప్పుడు ఏం చెప్తారంటే, ఏమండి బాగోలేదు అనేసి చెప్తారు. చెప్పినప్పుడు వీళ్ళు విని అయ్యో పాపం ఈ పరిస్థితిలో ఉన్నారా, 2 రోజులు మా ఇంట్లో ఉండండి, చెయ్యండి అని చెప్పి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. 4 రోజులు ఉండేటప్పటికి అతి సనువు తీసేసుకుని అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు అవతల వాళ్ళకి చిరాకు వస్తుంది. చిరాకు వచ్చి ఏం చేస్తారంటే వీళ్ళని దూరంగా పెడితే బాగుండని అనుకుంటారు. అప్పుడు డబ్బులు బాగా వచ్చినాయి అనుకోండి, ఈ ఆతిథ్యం గుర్తుండదు, ఈ మనుషులు గుర్తుండరు, ఏమీ గుర్తుండదు. ఈ డబ్బు మీదే బతుకుతూ ఉంటారు. మనుషులు అప్పుడు మర్చిపోతారు. ఈ కష్టంలో ఆదుకుంటారు చూడండి, వాళ్ళు అసలు గుర్తే ఉండరు. కష్టకాలంలో ఎవరైతే మనకు చెయ్యందిచ్చి మాట సాయం చేస్తారో వాళ్ళని ఎప్పుడు జీవితకాలం గుర్తుపెట్టుకోవాలండి. సుఖాలు అందరికీ రావు, కష్టాలు అందరికీ వచ్చినా రాకపోయినా ఒకళ్ళకొక రకం జరుగుతూ ఉంటుంది. మంచి చెడ్డలైనా కష్ట సుఖాలైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు బాధ వచ్చింది అనుకోండి, ఒకరికి ఒక రకమైంది వస్తుంది, ఇంకొకరికి ఇంకొక రకమైంది వస్తుంది. కానీ కష్టకాలంలో మనల్ని ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళని అస్సలు మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వాళ్ళ జీవితాంతం సుఖంగా ఉంటారు. ఇది ఏదైనా అప్పుడు మనం ఏది ఎదరోళ్ళకి మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా? మేలు చేస్తే మేలే చేస్తాడు భగవంతుడు మనకి. అదే మనం కీడు తలపెట్టి కీడు చేసామనుకోండి, ఆ కీడే మనకే మన వెనకాల వాళ్ళకి కూడా చుట్టబెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఎప్పుడు కొంతమంది ఉంటారండి, ఒకానొక టైంలో ఇప్పుడు ఎంతో కష్టపడతా ఉంటాం. కష్టపడినప్పుడు మనకేదో మాట సాయమో, లేకపోతే చేతి సాయమో, లేకపోతే ఆర్థికంగా ఉన్నారని ఏదో ఒక సాయం చేశారనుకోండి, అది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మర్చిపోయామంటే మనుగడే ఉండదంటారు. మా అమ్మమ్మ అనేదండి, మర్చిపోతే మనుగడ ఉండదు అనేది. అలాగే సుఖాలప్పుడు మనల్ని ఎవరో జారదీసి ఆదరణ చెయ్యక్కర్లా. సుఖంగా ఉన్నప్పుడు ఇంకెందుకు, కష్టంలో ఉన్నప్పుడే. మనం కూడా ఎవరికైనా చెయ్యాలనుకుంటే దాని అర్హత కలిగిన వాళ్ళకి, అటువంటి కష్టంలో ఉన్న వాళ్ళకి మనకు తోసిన సహాయం మనం చేసి వాళ్ళని ఏ రకంగా సేవ్ చేస్తే బాగుంటుందని ఆలోచన చేసుకుని చక్కగా ఉండాలి. ఏమంటారు చెప్పండి? అంతేగాని సుఖాలు ఉన్న వాళ్ళు వెనకాల పరిగెట్టకూడదు.